చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఇంతవరకు మీరు నడిపించిన విధానంపై మీకు వందనాలు ప్రభువా. మరొకసారి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. మీ మహిమకై ఈ సమయాన్ని దీవించమని, మీరే మాతో మా ద్వారా మాట్లాడమని నా తండ్రి, ఈ దానియేలు గ్రంథంలో ఏమి నేర్చుకోవాలనో నాయన మాకు నేర్పించండి. మా జీవితాలను ఆలేఖనాలకు సమాంతరంగా చేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, భవిష్యత్ తరాలన్నింటినీ మీ మాటలతో దీవించమని, మా పాపములు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రేపు సెమినార్ ఉంటుంది కాబట్టి ఎటు ఈరోజు సాయంకాలానికి నేను రావాలి, రాజమండ్రికి వచ్చేసారు కదా. అయితే ఎటు ఈరోజు సాయంకాలం లోకాసు వార్త మనం మాట్లాడుకుంటాం కాబట్టి అలా కాకుండా ఉదయమే మనం ఇంకా వాక్యాన్ని ధ్యానిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అయితే మనం ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా సరే ఎటు వాక్యం మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఏంటంటే ఏదో ఎక్కువ మంది జనాభా వస్తే కార్యక్రమం సక్సెస్ అయినట్టుగానో, తక్కువ మంది వస్తే ఫెయిల్ అయినట్టుగానో కాకుండా ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి, మనుషులతో సంబంధం లేకుండా వాక్యం వెళ్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచన చేశాం. ఇకపోతే ఏంటంటే ఆదికాండం ఇప్పుడు 25 అధ్యాయాలు అయిపోయాయి. ఇక 25 ఉన్నాయి, అతి త్వరలో అయిపోతాయి. అయితే ఇది అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం ప్రారంభించాలి అంటే ఈలోపు దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం 2 అయిపోవాలి. యెహెజ్కేలు, దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం ఈ 3 అయిపోతేనే ప్రకటన గ్రంథం మనం చెప్పేదానికి వీలుంటుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. యెహెజ్కేలు గ్రంథం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చెప్పేశాను కాబట్టి ఇక దానియేలు, జకర్యా 2 మిగిలాయి. కాబట్టి ఇటు ఆదికాండంతో పాటుగా వీటిని కూడా కొంచెం మనం చూస్తే ప్రకటన గ్రంథం సులభంగా మనం ప్రారంభించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు దానియేలు గ్రంథం ప్రారంభించడం. ఈ సెమినార్కి ముందు రోజు ఇక్కడికి కంపల్సరీగా రావాలని ఏమీ లేదు. సెమినార్కి అయితే రండి. ఈరోజు అన్నది అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. వస్తే రావచ్చు, లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. ఎటు 2-3 ఉంటారు ఇక్కడ, వాళ్ళతోనే మొత్తానికి రికార్డ్ చేసి మీ దాకా వాక్యం వస్తుంది. మన మీటింగ్ ప్రత్యేకత ఏంటంటే వచ్చినా రాకపోయినా మీ దగ్గరికి వాక్యం మీద వస్తుంది, రికార్డ్ చేస్తాం కాబట్టి. సరే, ఈ ఎలాగుంటుందంటే ఈ ప్యాటర్ను 2 ప్రసంగాలు ఉంటాయి మధ్యాహ్నం వరకు, 2 మెసేజ్లు ఉంటాయి. తర్వాత భోజనం ఉంటుంది. భోజనం తరువాత కనుక ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఏది Q&A, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే కనుక Q&A మాట్లాడుకుందాం, ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే కనుక రెస్టే. తర్వాత మళ్ళీ ఈవినింగ్ లూకాసు వార్త ఉంటుంది, రేపు సెమినార్ ఉంటుంది. ఓకే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యూదారాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఈ దానియేలు గ్రంథం నేపథ్యం ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యెహోయాకీము అనే ఒక రాజు ఉన్నాడు. యోషియా ఉన్నాడు కదా, రాజైన యోషియా చాలా భక్తిపరుడు. ఆ యోషియా కొడుకే యెహోయాకీము. ఆ యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం నెబుకద్నెజరు వచ్చి ఓడించి, యెహోయాకీమును ఓడించి యెరూషలేములో ఉన్నటువంటి సంపదని, కొంతమంది మనుషుల్ని బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను అన్నది ఎక్కడుంటుందంటే యోదయ దేశానికి ఉత్తరం వైపున 900 కిలోమీటర్లు వెళ్తే బబులోను అనేటువంటి ఒక మహా సామ్రాజ్యం వస్తుంది. బబులోను అంటే
యోదయ దేశం నుంచి 900 కిలోమీటర్లు లేదా 600 మైళ్ళు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు ఉంది కదా, చిత్తూరు అటు చివరి నుంచి ప్రారంభిస్తే శ్రీకాకుళం ఆ కొనకు వెళ్ళామనుకో 850, ఇంకొంచెం ఒక 50 కలుపుకుంటే అది బబులోను సామ్రాజ్యం యొక్క దూరం. అర్థమైందా? 900 కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి బబులోను మహాసామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యాన్ని ఓడించి తాను సూపర్ పవర్గా ఎదుగుతున్నటువంటి రోజులు అవి. సూపర్ పవర్ అంటే తెలుసా? ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించేటువంటి సూపర్ పవర్ ఎవరు? అమెరికా. అమెరికా చెప్పినట్టే ప్రపంచం అంతా వినాలి. దానికి ఇప్పుడు రష్యా పోటీ పడుతుంది. లేదు లేదు, నేను సూపర్ పవర్ని అంటూ రష్యా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది కదా, దానికోసమే. అది ఉక్రెయిన్కి రష్యాకి కాదు, ఉక్రెయిన్ వెనకాల అమెరికా, ఇటు రష్యా. నువ్వా నేనా అని కొట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు. అలా ఏంటంటే ప్రస్తుతం ప్రపంచాన్ని అమెరికా శాసిస్తూ ఉంది. దేన్ని బట్టి? తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను బట్టి, టెక్నాలజీని బట్టి, సంపదను బట్టి అలా ప్రపంచాన్ని శాసిస్తుంది. దగ్గరలో రష్యా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అప్పట్లో అష్షూరు అనేది నీనెవే రాజధాని. అష్షూరుకి అష్షూరు అనేది ఏది? ఎస్తేరు భర్త ఉన్నాడే ఆయన అష్షూరు సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆ అష్షూరు సామ్రాజ్యాన్ని ఓడించి బబులోను అధికారంలోకి వచ్చిన తర్వాత బబులోను సూపర్ పవర్గా ఎదిగేటువంటి రోజులు అవి. అందులో భాగంగా అష్షూర్ కంటే ఎక్కువ భూభాగాన్ని తనలో కలుపుకోవడానికి దండయాత్రలు చేస్తున్నటువంటి రోజులు అవి. అలా దండయాత్ర చేస్తూ యోదయ దేశం మీదకి వస్తే ఆ యోదయ దేశాన్ని అప్పుడు పరిపాలిస్తున్నది ఎవర్రా అంటే యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తున్నాడు. అంతకంటే ముందు ఈ బబులోను దూతలు హిజ్కియా చావుబ్రతుకులు ఉన్నాడని తెలిసి, తాను ఆ రోగం నుంచి బయటపడ్డాడు అని తెలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి కొంతమంది దూతలు పంపిస్తాడు బబులోను రాజు. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మొదటి వచనం నుంచి, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగై బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించును. మెరోదక్ బలదాను కుమారుడు మెరోదక్ బలదాను అనేటువంటి వ్యక్తి హిజ్కియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు బాగుపడ్డావు అని పంపించాడు. అయితే ఉద్దేశం ఏంటంటే ఆయన బాగుపడ్డాడని కాదు, ఇంతకీ హిజ్కియా రాజ్యంలో సంపద ఏమాత్రం ఉంది, ఆ వ్యక్తి బలం ఏంటి, బలహీనత ఏంటి, ఈ యోదయ దేశాన్ని మనం ఆక్రమించగలమా లేమా అంటూ పంపించాడు. అయితే హిజ్కియా ఆ ట్రాప్లో పడి తన దగ్గర ఉన్న సమస్తాన్ని చూపించాడు. తర్వాత యెషయా వచ్చి అడిగాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. యెషయా వచ్చి అడిగాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమడిగారు అని అడిగితే, బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారట వాళ్ళు. నిజంగా దూరం వాళ్ళకి 900 కిలోమీటర్లు. అంటే అప్పటికి బబులోన్ అన్నది అంత ప్రాచుర్యం లేదు, ఒక చిన్న రాజ్యం అది అంతే, దాని పెద్ద బలం లేదు. అష్షూరు అప్పుడు అందరినీ నియంత్రిస్తూ ఉంది.
ఈ బబులోను అనేటువంటి ఒక రాజ్యం ఉందని తెలియదు చాలామందికి. అందుకని చెప్తున్నాడు, బబులోను అనేటువంటి దూరదేశం నుంచి వచ్చారు వాళ్ళు. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడు అంటే, నీ ఇంట వారు ఏమేమి చూచితరని అడుగుగా హిజ్కియా, నా పదార్థముల్లో దేనిని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను అనెను. వాళ్ళు రాగానే ఆయన ధనాగారంలోను, కోటలోను, ఆయన ఇంటిలోను, ఆయన రాజ్యంలోను ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాడు. ఉదాహరణకి మనం ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాం అనుకో, ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఒక చుట్టం వచ్చాడు అనుకో, ఏం చేస్తాం? ఫస్ట్ ఆ వ్యక్తిని వచ్చిన తర్వాత టీ కాఫీలు ఇచ్చిన తర్వాత రండి అలా ఇల్లు చూద్దాం అని తిప్పుతాం కదా. అలా మన ఇంటిని, గార్డెన్ని, ఆ పైకి అదిగో అక్కడ కనపడుతున్న తోట మంది, ఎక్కడ కనపడుతున్న చెరువు మంది చెబుతాం. అదేంటి? మర్యాద, గౌరవం. అలా ఏంటంటే ఆ బబులో నుంచి వచ్చిన వాళ్ళకి మొత్తం అన్నీ చూపించాడు. వాళ్ళు వచ్చిన దేనికి? భవిష్యత్తులో మేము రాజ్యాలను ఆక్రమించుకోవడం ప్రారంభిస్తే ఈ రాజ్యం పనికి వస్తుందా లేదా, లేకపోతే 900 కిలోమీటర్లో ఉన్నటువంటి వాళ్ళకి హిజ్కియా చచ్చిపోతే ఏంటి, బాగుపడితే ఏంటి? 5వ వచనం, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. కొన్ని రోజులు వస్తాయి భవిష్యత్తులో, నీ పితరులు ఇంతవరకు దాచిపెట్టిన ప్రతి దాన్ని ఈ బబులోనీయులు ఎత్తుకుని పోతారు అని అప్పుడు ప్రవచనం చెప్పించాడు. ఇంకేం చెప్పిస్తున్నాడు చూడండి, 7వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇక రాజవంశంలో పుట్టినటువంటి వాళ్ళని నపుంసకులుగా చేయడానికి వాళ్ళ నగరుకు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విలువైన పదార్థాన్ని తీసుకుని వెళ్ళిపోతారు, మనుషులను కూడా తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళకి రాజ్యంలో ఉన్న ప్రతి దాన్ని చూపించావు, ఏదో చిన్న రాజ్యంలే అనుకుంటూ. కానీ వీళ్ళే నీ దేశాన్ని భవిష్యత్తులో దోచుకుంటారు, నీ సంతానాన్ని కూడా నపుంసులుగా చేస్తారు అనే మాట హిజ్కియాకి యెషయా చెప్పాడు. అయితే యెషయా అన్నాడు 8వ వచనంలో, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. మేలంటది, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. మంచి మాట చెప్పావు. ఎందుకు మంచి మాట అంటున్నాడు అంటే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో చెప్పాను. ఇప్పుడు నా హయాంలో తీసుకుని వెళ్తారంటే నేను బాధపడి ఉండేవాడిని, కానీ రాబోయే దినాలు అన్నావు కదా, అంటే నా దినాలు కదా అవి. కాబట్టి అప్పుడు దేశం ఉంటే ఏంటి, పోతే నాకేంటి? నేనే పోయిన తర్వాత ఎవరికేం జరిగితే నాకేంటి? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయేటువంటి ఆ ముందు రోజుల్లో ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన. అమ్మ, నువ్వు చనిపోయిన తర్వాత నీ పార్టీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు, నీ రాజకీయ వారసుడిగా ఎవరిని ప్రకటిస్తావు, నీవు చనిపోయిన తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోబోతున్నాయి, ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది నవ్వి, నేనే పోయిన తర్వాత తమిళనాడుకి ఏం జరిగితే నాకేంటి, ఎవరు కూర్చుంటే నాకేంటి? అంతేనా? నేను చనిపోయిన తర్వాత తమిళనాడుకి ఏం జరిగితే నాకేంటి, ఎవరు కూర్చుంటే నాకేంటి, ఎవరు ఎలా చేస్తే నాకేంటి? నేను లేను కదా. ఎగ్జాక్ట్గా హిజ్కియా కూడా బహుశా హిజ్కియా దగ్గర నుంచి కాపీ కొట్టిందేమో. నా దినముల్లో జరగదు కదా, నేను పోయిన తర్వాత కదా. కాబట్టి నా దినాల్లో సమాధాన సత్యములు కలిగితే చాలు. నా దినాల్లో సమాధానం, వారు లేకుండా, యుద్ధం లేకుండా అందరూ అనుకూలంగా బ్రతుకుతుంటే చాలు అనే స్టేట్మెంట్ చేశాడు. అది మంచిదంట. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఆ యెహోవా ఆజ్ఞ ఆయన హయాంలో జరిగితే మాత్రం మేలు కాదు, ఆ యెహోవా ఆజ్ఞ రాబో దినాలు జరిగితే మేలు కదా. అలా ఒక
నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి సమాధానం చెప్పాడు హిజ్కియా. అదే యెషయా వచ్చి నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే అని ఎందుకు అనలేదు? ఎందుకు ఏడ్చాడు? ఆ ముందు అధ్యాయంలో యెషయా వచ్చి నీవు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు ఏమనాలి? ఈ డైలాగ్ వేయాలి, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే అని చెప్తే సరిపోయి ఉండేది. అప్పుడు మాత్రం గోడ తట్టు ముఖం తిప్పుకొని వలవలా ఏడ్చి, ఇప్పుడు నీ పిల్లల్ని నపుంసకులుగా చేస్తారు, నీ రాజ్యాన్ని దోచుకుంటారు అంటే ఇది మేలంట. ఎందుకంటే నా హయాంలో జరగట్లేదు కదా. మ్యాక్సిమం మనందరి ఆలోచన అలాగే ఉంటుంది, నేను బాగుంటే చాలు, నా తర్వాత ఏం జరిగితే నాకెందుకు అనేటువంటి కోణంలో చాలామంది బ్రతుకుతూ ఉంటాం. అలా యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో చెప్పినటువంటిది ఎప్పుడు నెరవేరింది అంటే యెహోయాకీము అనేటువంటి రాజు పరిపాలనలో. ఇక్కడ చిన్న రాజ్యంగా ఉన్న బబులోను శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగి 900 కిలోమీటర్ల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చి అందులో భాగంగా యోధను పట్టుకుంది. అప్పుడు పరిపాలిస్తున్న రాజు పేరు యెహోయాకీము. ఆ యెహోయాకీము యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆ యూదుల్లో కొంతమందిని చెరగా పట్టుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒకడే దానియేలు, ఆయనతో పాటు షద్రకు, మేషకు, అబేద్నెగో. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుకు పూర్వం 605వ సంవత్సరంలో జరిగింది. దీనికి సంబంధించినటువంటి లేఖన ఆధారం ఎక్కడుంటుందంటే రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధాదేశము నాశనం చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించును. మనషే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన దాన్ని అంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ చదివినటువంటి లేఖన భాగం ఎప్పుడు జరిగింది అంటే 605 క్రీస్తుకు పూర్వంలో జరిగింది. ఇలా యెహోయాకీము రాజ్యం నుంచి చెరగా వెళ్ళిపోయిన వాళ్ళలో ఉన్న వ్యక్తి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. తరువాత మరలా 8 సంవత్సరాలకి యోధా దేశం మీదకి వచ్చాడు నెబుకద్నెజరు. ఒక్కసారి దండయాత్ర జరగలేదు, దపదపాలుగా జరిగింది. మరలా 8 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎప్పుడు అంటే అదే 24వ అధ్యాయము 8వ వచనం నుంచి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు, యెహోయాకీము నాన్న యెహోయాకీను కొడుకు. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలిన, 3 నెలలు. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెగు నెహుస్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమును ముట్టడి వేస్తుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యోధారాజైన యెహోయాకీనును, అతని తల్లియను, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను
బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయెను. అదిగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా యెరూషలేం పట్టణములన్నిటిలో ఉన్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. ఇది 2వ దఫా వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగింది ఎప్పుడు అంటే 597 క్రీస్తు పూర్వం, అంటే 605 నుంచి 8 సంవత్సరాల తరువాత. ఈ 2వ దఫాలో చెరలోకి వెళ్ళిన వాళ్ళలో ఉన్న వ్యక్తే ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఓకేనా? యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఇక్కడ 30వ సంవత్సరం అని మాట్లాడుతున్నాడు కదా. ఈ 30వ సంవత్సరం అంటే ఏంటి అంటే యెహోయాకీను చెరలోకి వచ్చిన 30వ సంవత్సరం అని. మొదటి దఫా చెరలోకి వెళ్ళారు కదా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానికి సంబంధించింది దానియేలు గ్రంథం. దాని తర్వాత దానియేలు గ్రంథాన్ని చదవాలి. అంటే మనం 24వ అధ్యాయం చదివాం కదా 8వ వచనం వరకు. దాని తర్వాత దానియేలు గ్రంథం రావాలి. అది అయిపోయిన తర్వాత ఏం రావాలి? ఈ యెహోయాకీను గురించి చదువుకున్నాం కదా, అది రావాలి. దాని తర్వాత ఏం రావాలి? యెహెజ్కేలు గ్రంథం రావాలి. తర్వాత అలా వెళ్ళినటువంటి నెబుకద్నెజరు మరలా 19 సంవత్సరాలకి, అంటే మొదటి దఫా పోయిన అప్పటి నుంచి 19 సంవత్సరాలకి లేదా 10 సంవత్సరాలకి 2వ దఫా నుంచి మరలా వచ్చాడు. 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 1వ వచనం. అతని ఏలుబడిలో, అంటే సిద్కియా అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యం అంతేను యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. 8వ వచనం చూడండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం మందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు నగు నెబూజరదాను యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎదున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారంలో పడగొట్టిరి. ఆ పైన తగలబెట్టాడే, ఆ తగలబెట్టిన దాన్ని కట్టడానికి వచ్చినోడే జెరుబ్బాబెలు. ఎజ్రా గ్రంథం. తర్వాత 10వ వచనం. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎదున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారంలో పడగొట్టరు. ఆ పడిపోయిన ప్రాకారాన్ని నిలవబెట్టడానికి వచ్చినోడే నెహెమ్యా. పాయింట్ అర్థమైందా? ఎజ్రా గ్రంథం ఇక్కడ వస్తుంది, 9వ వచనం దగ్గర వస్తుంది, అక్కడ పెట్టాలి ఎజ్రా గ్రంథాన్ని. ఆ 10వ వచనం తర్వాత ఏం పెట్టాలి? నెహెమ్యా గ్రంథాన్ని పెట్టాలి. ఇక ఈ 25వ అధ్యాయంలో ఈ దేవాలయాన్ని, కోటల్ని తగలబెట్టినప్పుడు, ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు ఆ విధ్వంసాన్ని చూసి ఏడుస్తూ రాసినటువంటి గ్రంథమే విలాపు వాక్యములు. అంటే ఈ ఎంత బాధపడ్డారు వీళ్ళు అనేది మనకు అర్థం కావాలంటే ఆ సీన్లో రాసినటువంటిది విలాపు వాక్యం. దాన్ని ఇక్కడ పెట్టాలి. ఓకే. మొదటి దఫా చెరలోకి వెళ్ళారు, అప్పుడు దానియేలు గ్రంథం. 2వ దఫా 597లో వెళ్ళారు, అప్పుడు యెహెజ్కేలు గ్రంథం. 3వ దఫా పూర్తిగా నాశనం అయింది, ఇది 586. అందరూ మాట్లాడి దీని గురించే మాట్లాడతారు. యెరూషలేము నాశనం అంటే 586, 580 మాట్లాడతారు. వాస్తవానికి అది 3 దఫాలుగా జరిగింది. ఈ 3వ దఫాలో విలాపు వాక్యం వస్తుంది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఇంతకీ ఈ దానియేలు గ్రంథం మొదటి వచనం ఏంటి అనే దానికి యెహోయాకీము ఎవరు అనంటే యోషియా కొడుకు యెహోయాకీము. ఆయన బబులోను రాజుకి లోబడ్డాడు. 3 సంవత్సరాలు
బానిసత్వం చేశాడు, సేవ చేశాడు. ఈ 3 సంవత్సరాల తర్వాత మనోడికి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి తిరుగుబాటు చేశాడు. ఐగుప్తుని ఆధారం చేసుకొని నేనున్నా, నీ వెనకాల నువ్వేమైనా చేయి అంటే అప్పుడు ఐగుప్తుని ఆధారం చేసుకుని తిరుగుబాటు చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి కోపం వచ్చి నెబుకద్నెజరుకి ఓడించి చెర తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఇది పరిచయం. దానియేలు గ్రంథం ఏ పరిస్థితుల నడుమ జరుగుతుంది అని. అలా దానియేలు వెళ్ళి అక్కడ 19 సంవత్సరాలు ఉన్న తర్వాత 586లో పూర్తి విధ్వంసం జరిగింది, నాశనం జరిగింది. ఈ 586 కంటే ముందుగా 597లో యెహెజ్కేలు వెళ్ళాడు, చాలా ప్రవచనాలు చెప్పాడు, నాశనం అయిపోతుంది, యెరూషలేము నాశనం అయిపోతుందని. ఎవ్వరు నమ్మలే. అది 586లో నెరవేరింది. ఇప్పుడు దానియేలు గ్రంథం మొదటి వచనం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యోదావారగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. బొక్కసము అంటే ట్రెజరీ అంటారు కదా, ధనాగారం అంటారు కదా, అందులో ఉంచాడు. ఇక్కడ దానియేలు ఏం చెప్తున్నాడు అంటే, బబులోను రాజు బలవంతుడు కాబట్టి యోధను గెలిచాడు అని చెప్పట్లేదు. ప్రభు యోదావారుకు యెహోయాకీమును దేవుని మందిరములను శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ప్రభు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే, ఇది మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ దేవుడు చెప్తాడు, మీరు నా మాటలు ఎప్పుడైతే వినరో మీకు తెలియని భాష కలిగినటువంటి, క్రూరముఖం కలిగినటువంటి మనుషుల్ని రప్పిస్తాను, వారు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో చెరలో ఉంచుతారు అనేటువంటి శాపాలను ప్రకటిస్తాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనే. అలా దేవుడు తాను ఏదైతే ముందుగా ప్రకటించాడో దాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడు. ఇదే విషయాన్ని మనం ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఒకసారి దాన్ని చదివి ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇలా చదువుకుంటేనే మనకు ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయి. అలా కాకుండా దేనికి అది సపరేట్ చదివితే ఏం అర్థం కాదు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం నుంచి. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము 4వ సంవత్సరం. యెహోయాకీము గుర్తున్నాడా? ఆయన 4వ సంవత్సరం అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు 1వ సంవత్సరమున యోధా ప్రజలందరిని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధారాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. 23 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా దీన్ని అంటున్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతురు. 23 సంవత్సరాలుగా మీరు వినలే. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లును, అన్ని దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయటం మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతురి. వినుటకు మీరు చెవి ఎగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతురని యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతురు కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను.
ఇంకా బబులోను రాజు రాకముందే ఆయన అక్కడ పట్టాభిషేకం పొందుతున్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రకటిస్తున్నాడు, మీరు ఎలాగే ఉంటే ఈ 23 సంవత్సరాలు ఎలాగైతే వినకుండా ఉన్నారో అలాగే వినకుండా ఉంటే మీరు నాశనం అయిపోతారు అని ముందుగా ప్రకటించాడు ఇర్మియా. వినలేదు. 11వ వచనం చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది, ఇక్కడ చెప్పేస్తున్నాడు బబులోను రాజు వస్తాడు, 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలో పెడతాడు. అది కానీ ఎవ్వరికీ అర్థం కాలే ఆ మాట. ఎందుకు అర్థం కాలేదు? 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడాను, అన్ని బాగున్న సమయంలో మాట్లాడాను, కానీ నేను నీ మాట వినను అన్నావు. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు అదే మాట చెప్తున్నావు. ఎందుకంటే నా మాట వినకపోవటే నీకు బాల్యం నుండి వాడుక. చిన్నప్పుడు నుంచి ఏం అలవాటంట ఇశ్రాయేలీలకి? దేవుడి మాట వినకపోవడం. అలా ఆ మాట కూడా వినలేదు. అప్పుడు నెబుకద్నెజరు వచ్చాడు, చెర తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో దానియేలు ఉన్నాడు. సరే, ఇంతకీ బబులోను సామ్రాజ్యం అంటే ఏంటి అన్నది ఒకసారి ఆలోచిద్దాం. బబులోను సామ్రాజ్యం అంటే ఇప్పుడు మనకు అర్థం కావడానికి అమెరికాని, టెక్నాలజీలో అమెరికాని, డబ్బులో దుబాయ్ని, చదువులో ఐరోపాని, ఈ మూడింటిని కలిపితే, ఇప్పుడున్నటువంటి ఈ మూడింటిని కలిపితే ఒకప్పటి బబులోను వస్తుంది. కనీసం మనకి ఊహకు కూడా అందదు, అంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యం అది. అందుకే దాన్ని బంగారంతో పోల్చాడు దేవుడు. ఆ శిరస్సు బంగారం. ప్రాచీన వింతల్లో 7 వింతల్లో మొదటి వింత హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనాలు. మనం ఉద్యానవనాన్ని భూమి మీద వేస్తాం. అంతకంటే ముందు పర్షియన్స్ ఉద్యానవనాలు పెంచారు. దాన్నే ప్యారడైజ్ అంటారు. పరదేశం అన్న బైబిల్లో మనం దాన్నే ప్యారడైజ్ అన్నారు. అంత అద్భుతంగా ఉంటాయి. పారసీకుల ఉద్యానవనం అంటే అది స్వర్గమేమో అనేటట్టు ఉంటుంది. దాన్నే ప్యారడైజ్, పరదేశం అని వాడారు మనకు బైబిల్లో. వాళ్ళు ఎక్కడ ఆ ప్యారడైజ్ను ఏర్పాటు చేశారు? భూమి మీద. కానీ ఈ బబులోనీయులు ఏంటంటే, ఈయన ఒక భార్యను పెళ్లి చేసుకుంటే ఆవిడ బాగా చెట్లు అడవులు ఉండేటువంటి ప్రాంతంలో ఉండేది ఆవిడ. అక్కడి నుంచి పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. బబులోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఇరాక్ రాజధాని ఏంటి? బాగ్దాద్. మొట్టమొదటి దీని పేరు ఏంటంటే బాబెలు. ఆదికాండం 11వ అధ్యాయంలో వస్తుంది బాబెలు. బాబెలే తర్వాత బబులోను అయింది. ఆ బబులోను ఇప్పుడు బాగ్దాద్ అయింది. ఓకే, ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఆ ఇరాకే ఒకప్పటి బబులోను. ఇది ఎడారి ప్రాంతం. అయితే చెట్లు ఉండేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఈవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు లేవే అని అంటదని ఆవిడ కోసమని 7 అంతస్తులు వేలాడేటువంటి ఉద్యానవనం కట్టించాడు. అది ఎలా కడతారు? అంతస్తుగా ఉద్యానవనాన్ని ఎలా కట్టిస్తారు? అందుకే దాన్ని ప్రాచీన ప్రపంచంలో వింత అని పిలిచేవాళ్ళు. ఎంత టెక్నాలజీ అప్పట్లో వాడి ఉండాలి. ఆ దూరాయను మైదానంలో ఏం నిల్వ పెట్టించాడంట? బంగారు ప్రతిమ నిల్వ పెట్టించాడు. ఎంత ఎత్తుందంట అది? 90 అడుగులు ఎత్తు, 60 మూరలు, 90 అడుగులు ఎత్తుంది అది. 90 అడుగులు ఎత్తు బంగారు విగ్రహాన్ని చేయాలంటే టెక్నాలజీ కావాలా వద్దా? కావాలా? దాన్ని కరగబెట్టడం, దాన్ని ఆ షేపులో తీసుకొని రావడం చిన్న విషయం కాదు అది. మనం ఊరికే చదువుకుంటున్నాం, చాలా పెద్ద విశేషం అది. బంగారంతో గుజరాత్లో
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఒక విగ్రహాన్ని పెట్టారు వల్లభాయ్ పటేల్ది. లోపలంతా తొర్ర ఉంటుంది దానికి, లోపలంతా ఖాళీ ఉంటుంది. అది కొన్ని కోట్ల ప్రాజెక్టు కదా. కానీ దాదాపు 3000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం దాదాపు 90 అడుగులు బంగారు విగ్రహాన్ని పెట్టించారంటే వాళ్ళ టెక్నాలజీ ఏంటి అన్నది మనకు అందదు, ఊరికే మాట్లాడుకున్నాం అంతే. అలా టెక్నాలజీలో అమెరికాని, డబ్బులో దుబాయ్ని. ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోదయని పట్టుకున్నాడు అంటే ఈ మధ్యలో ఉన్న రాజ్యాలన్నీ సంపద అంతా దోచుకున్నాడు కదా. చుట్టూ రేడియస్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఎక్కడుందంటే బబులోన్లో ఉంది. అంత రిచ్ అది, లగ్జరీ. బంగారంతో 90 అడుగులు పెట్టించాడంటే బొమ్మనే, ఎంత బంగారం ఉంటుంది ఆయన దగ్గర? 90 అడుగుల విగ్రహం బంగారంతో. ఇకపోతే చదువు. యూరోప్లో ఉండేటువంటి చదువునంత పట్టుకొచ్చి అక్కడ పెడితే అది బబులోను. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు కదా. గంటకి ఎన్ని నిమిషాలు? 60 కదా. ఒక సర్కిల్కి, ఒక వృత్తానికి ఎన్ని కోణాలు? 360 డిగ్రీస్. ఇంతకీ ఇది చెప్పింది ఎవరు? 60 60 60 60 ఇది చెప్పింది ఎవరు ఇంతకీ? బబులోనీయులు. అంటే మామూలు మ్యాథమెటిక్స్ కాదు వాళ్ళు, అంటే మామూలు గణిత శాస్త్రజ్ఞులు కాదు వాళ్ళు, గణితంలో తలబండిపోయిన వాళ్ళు అంత మేధావులు. ఇప్పటికి మనం దాన్నే వాడుతున్నాం. కానీ ఈ 60 సెకండ్లు, 60 నిమిషాలు, 360 డిగ్రీలు, ఇలా 60తో మల్టిప్లికేషన్ చేసి వచ్చేటివన్నీ కూడా, ఈ కోణాలన్నీ కూడా బబులోన్ నుంచి వచ్చాయనే విషయం వాడే వాళ్ళకి తెలియదు. కానీ మన ఇండియన్ సిస్టంలో ఏంటంటే 10 అనేది ఎక్కువ వాడబడుతుంది, 10. కానీ 60 అనేది భారతదేశం ఎందుకు చలమణిలో ఉంది? అందుకే మనం దశావతారు, దశ అన్ని 10 10 10 మన ఇండియన్ సిస్టమ్. ఎందుకంటే 0 కనిపెట్టారు కాబట్టి 0 దాన్ని చేశారు వాళ్ళు. 60 ఇంట్రొడ్యూస్ చేశారు. ఇకపోతే ఆస్ట్రానమీ, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వేటిని చూస్తూ? నక్షత్రాన్ని చూస్తూ. ఆస్ట్రానమీ, అంతరిక్ష శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అప్పట్లోనే వాళ్ళు కనిపెట్టారు. ఆ బబులో నుంచి వచ్చారు వాళ్ళు నక్షత్రాన్ని చూస్తూ. అందుకే వాళ్ళని తూర్పు దేశపు జ్ఞానులు అని పిలిచారు. బబులోను అంటే టెక్నాలజీ పరంగా అమెరికా, డబ్బు పరంగా దుబాయ్, ఎడ్యుకేషన్ పరంగా యూరోప్, ఈ మూడింటిని కలిపితే ఒక రాజ్యం ఎలాగుంటుందో అది బబులోను. అప్పట్లో 3000 సంవత్సరాల క్రితం. సింపుల్ చెప్పాలి అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన, జీవితంలో ఒక్కసారైనా బబులోన్ను చూడాలి, అది ఎలాగుంటుందో చూడాలి అనే ఆశ ఆ రోజులు అందరిది. మిగిలిన రాజ్యాలన్నీ ఒక బంగారు ఆభరణం అయితే అందులో డైమండ్ బబులోన్ రాజ్యం. ఆ మధ్యలో డైమండ్ ఉంటుంది కదా, ఆ డైమండ్ బబులోన్ రాజ్యం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఎవరికి? బబులోనీయులకి. కానీ బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి అది, ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తారు మన వాళ్ళు పని చేయడానికి. వాళ్ళ పరిస్థితి ఏంటి? దుబాయ్ అన్నది చాలా విలాసవంతమైన దేశం, అది చాలా ఖరీదైన దేశం. అది బహ్రెయిన్, దుబాయ్, కువైట్, ఖతరు, మస్కట్ ఇవన్నీ. కానీ అక్కడ పని చేయడానికి పోయి ఉంటారే, వాళ్ళకి ఎలా ఉంటుంది? అది 14 గంటలు నిలవబడి పని చేయాలి. ఎన్ని గంటలు? 14 గంటలు నిలవబడి పని చేయాలి. కుర్చీ ఉండదు, ప్రతి చోట సీసీ కెమెరా ఉంటుంది. వంటగదిలో సీసీ కెమెరా ఉంటుంది, హాల్లో ప్రతి చోట సీసీ కెమెరా ఉంటుంది. సీసీ కెమెరాను తప్పించుకొని కూర్చునే ఛాన్స్ ఏమి ఇవ్వరు.
ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 14 గంటలకు మించి పని చేసేంత పని అప్పగిస్తారు వాళ్ళు. అక్కడున్న వాళ్ళకి అది సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళకి అది విపరీతమైన బానిసత్వం. అది బబులోన్ అంటే. ఆ రోజు ప్రపంచాన్ని శాసించినటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఈ యూదులు, అందులో దానియేలు, ఆ బబులోను సామ్రాజ్యానికి తీసుకుని పోబడ్డాడు, చెరగా తీసుకుని పోబడ్డాడు. ప్రశ్న ఏంటంటే, ఇంతకీ దానియేలు గ్రంథం ఎందుకు వ్రాయబడింది? ఇందులోంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఏం చెప్పాలనుకున్నాడు దానియేలు? ఇకపోతే దానియేలు గ్రంథం అన్నది అద్భుతాల పుట్ట. ప్రారంభం నుంచి చివరి దాకా ప్రతిదీ అద్భుతమే, ప్రతిదీ మిరాకిలే. ఇందులోంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, నంబర్ 1, హిస్టరీ అంటారు కదా, హిస్టరీ అనేదాన్ని స్పెల్లింగ్ చెప్పండి. హిస్టరీకి HISTORY కదా, హిస్టరీ. ఎస్కి టీకి మధ్య గ్యాప్ ఉంది అక్కడ, లేదు కదా, హిస్టరీ అంటాం కదా. అయితే హిస్ స్టోరీ, హిస్ అంటే ఎవరు ఇక్కడ? హిస్టరీ అంటాం కదా మనం, చరిత్ర అంటాం కదా, అక్కడ ఒక్క ఎస్సే వస్తుంది కదా. అలా కాకుండా ఎస్ పక్కన ఇంకొక ఎస్ పెట్టామనుకో, ఏమవుతుంది? అది హిస్ స్టోరీ. హిస్ అంటే ఎవరు ఇక్కడ? దేవుడు. దేవుడు ఎలా నడిపించాడు ఈ స్టోరీ అంతటిని అనేది దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దానియేలు అంటే, మేము ఓడిపోయాం, మేము చెరలోకి వచ్చాం, ఇక్కడ చాలా బాధపడుతున్నాం అని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుడు కాలాలని సమయాలని మార్చేవాడు. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రయోగిస్తాడు. ఎక్కడ? ఇదే మాట కనపడుతుంది మీకు. ఎక్కడ కనపడుతుంది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? రాజ్యాన్ని ఇశ్రాయేలుకు మరలా ఇస్తావా? పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇస్తావా అంటే, అప్పటికి వాళ్ళు రోమీల అధికారంలో ఉన్నారు. మరలా మాకు రాజ్యం ఇస్తావా అని అడిగితే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు 2029లో ఏది వస్తుంది? మనం మాట్లాడుకోవచ్చా? ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం టీ తాగి టైంపాస్ కాకపోతే ఏదైనా మాట్లాడుకుందాం, కానీ ఇలాంటివి మాట్లాడుకోవద్దు. అవి మన చేతిలో లేవు. లేదండి, ఈసారి పక్కా ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంతకీ? ఒక్కటే. అంత మట్టుగా ఉండాలి కదా. ఏదో నీకు 1,00,000 ఓట్లు ఉన్నట్టు నువ్వు వేసిన అభ్యర్థి గెలుస్తాడని ఆ బిల్డప్ దేనికి? ఒక్క ఓటు ఉంది, ఎందుకు ఇన్ని మాటలు మనకి? కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడు. రాజుల్ని త్రోసివేసేది ఆయనే, రాజులను నియమించేది ఆయనే. మనం ఓటేస్తే గెలవట్లేదా?
మనం ఓటేస్తే గెలవట్లేదు. కాబట్టి ఉన్న రాజ్యాల మీద తిరుగుబాటు చేయడం మానేద్దాం. ప్రతి రాజ్యం ఎవరి చేత నియమించబడింది? దేవుని చేత నియమించబడింది. ఆ రాజ్యం మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? తిమోతి పత్రికలో రాజుల కోసం, అధికారుల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మన భక్తిగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తం అందరికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేద్దాం అని ఉంటుంది. మనం ప్రార్థన చేస్తామా? ప్రసంగాలు చేస్తామా? ప్రసంగాలు. ఆ ప్రసంగాలు కూడా ఈ ప్రభుత్వం మనకి పనికిరాదు, ఇంకో ప్రభుత్వం మనకి. అంటే బైబిల్ చదవక, బైబిల్ చదివిన రెస్పెక్ట్ ఇవ్వక, రాజుల కోసం ప్రార్థన చేయండి. ప్రతి రాజును నియమించింది ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఏంటి చర్చిలు పగలగొట్టే నాయకుడిని కూడా ఆయన నియమించాడా? ఆయనేనా? ఆయన. కాబట్టి ఆయన కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చచ్చిపోవాలనా? కాదు, బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని. క్రైస్తవ్యంలో కలుపు ఎక్కువైంది, చెత్త ఎక్కువైంది. ఏమెక్కువైంది? చెత్త ఎక్కువైపోయింది క్రైస్తవ్యంలో. ఈ సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నాను, మిగతా రాష్ట్రాల్లో వచ్చినట్టుగా యాంటీ కన్వర్షన్ బిల్లు ఏపీలో కూడా వస్తే మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. గుర్తుందా మీకు? మిగతా రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చినట్టుగా ఏపీలో కూడా దగ్గరలో రాబోతుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాను గుర్తుందా? శబాష్ అంటాను అన్నాడు ఆయన. నేను అన్నాను శబాష్ అంటాను, ఐ రిపీట్ శబాష్ అంటాను అన్నా. గుర్తుందా లేదు మీకు? ఎందుకన్నా అన్నమాట తెలుసా? అప్పుడు గమలీయేల సందర్భాన్ని తీసుకొని అపోస్తులను కొట్టించి వారిని చంపాలనుకుంటున్నప్పుడు, ఈ వార్త ఇకను వ్యాపింపకుండుటకై వారిని కొట్టి చంపాలనుకుంటున్నప్పుడు గమలీయేలు ఏం చెప్పాడు? ఇది మనుషుల వల్ల కలిగినదాయన, దానికి అదే నాశనం అయిపోతుంది. ఇది దేవుని వలన కలిగినదాయన, మీరు దాన్ని వ్యర్థపరచలేరు, మీరు దేవునితో పోరాడు వారగుదురు సుమే అని అన్నాడు కదా. దాన్ని కోట్ చేసి నేను అపోస్తలుల 5వ అధ్యాయాన్ని కోట్ చేసి, క్రైస్తవ్యం అనేది పునరుద్ధరణుడైన క్రీస్తు చేత ప్రారంభించబడింది. ఒకవేళ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది క్రిస్టియానిటీ ఆపితే కనుక క్రైస్తవ్యం తప్పు. ఇలాంటి బిల్లులు 100 తెచ్చుకోండి, క్రైస్తవం అంచెలంచెలుగా ఎదుగుతూనే పోతుంటుంది. ఎందుకంటే ఇది దేవుని చేత ప్రారంభించబడింది, మనుషులు దీన్ని వ్యర్థపరచలేరు, మీరు దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాను. రికార్డెడ్గా ఉంటే చూడండి మీరు. అంత అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, చాలామంది పాస్టర్లు చూశాను, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కడనే ఇంతవరకు నీలాంటి వ్యక్తిని చూడలేదు అని అన్నాడు ఆయన. మన వాళ్ళు ఏం చేస్తారు? అదెట్ట తీసుకొని వస్తారండి, ఆ బిల్లు ఎలా తీసుకొస్తారండి, మాకు హక్కులు లేవా అండి, మాకు ఓట్లు లేవా అండి? ఒరే బ్రతిమలాడతారేంటి? బ్రతిమలాడతారు. మొన్న ఈ ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధించి ఎవరైనా యేసుప్రభువు నమ్ముకుంటే ఎస్సీ కులం నుంచి ఆ హోదా పోతుంది. హోదానా అది? హోదానా అది? నేను చెప్పే ప్రయత్నం చేయ, ఒరే హోదా అంటే అది చాలా పెద్ద పదం రా, అది హోదా కాదంటే, లేదు లేదు ఆ హోదా కావాలంట. క్రైస్తవుడు అనేది అల్టిమేట్ రా, అది బైబిల్లో ప్రవచనం చేయబడింది. కొత్త పేరు పెడతానని ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తే వాడు ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలని, ఆ పేరు అంత స్పెషల్ రా నాయన అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు అర్థం కాలేదంట. లేదు మాకు ఎస్సీ హోదా కావాలి. సరే మీకు కావాలంటే వెళ్ళి తెచ్చుకుంటే ఇబ్బంది లేదు, కానీ అదొక ఉద్యమంలాగా చేపట్టారనమాట. నేనేం చెప్తున్నాను అంటే, ఏ రాజ్యం పైకి లేవాలి, ఏ రాజ్యం దిగిపోవాలన్నది నిర్ణయించేది పరలోకమందున్న దేవుడు.
వార్డు మెంబర్ని కూడా నిర్ణయించేది ఆయనే, మనం కాదు. మన సారాయి బాటలు, పట్టుచీరలు, క్రికెట్ బ్యాట్లు కాదు నిర్ణయించేది, ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి వచ్చిన రాజ్యం కోసం, రాజు కోసం ప్రార్థన చేయాలి. ఏది? బైబిల్ని గౌరవించే క్రైస్తవులం అయితే. ఉద్యమాలు చేయకూడదు. బైబిల్లో ఎవ్వరు ఉద్యమాలు చేయలేదు. మీరు చూడండి, ఎవ్వరు ఉద్యమాలే చేయలేదు, తిరుగుబాటే చేయలేదు. ఒక్క ఆయన చేశాడు తిరుగుబాటు. ఆయనతో పాటు మొత్తం యోదయ జాతికి అంతటికీ నాశనాన్ని కొని తెచ్చాడు. ఎవరు చెప్పండి? మొర్దెకై. ఈ దానియేలు గ్రంథం చూడండి, దానియేలు పదే పదే రాజు చిరంజీవిగును గాక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. కానీ మనోడికి ఈగో అడ్డు వచ్చింది. నేను యూదుణ్ణి, ఆ వ్యక్తి అగాగేయుడు, నేను ఎలా నమస్కారం పెడతా? అమాలేయుడు కదా, నేను నమస్కారం పెట్టనన్నాడు. వీడిని చంపడం మాత్రమే చిన్న పని అనుకుని మొత్తం జాతికి అంతటికి ముహూర్తం పెట్టాడు ఆడు. మన పైనున్న అధికారులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ అధికారం ఇచ్చిన దేవుడు నీకు కింద పోస్ట్ ఇచ్చాడు, నువ్వు దానికి రెస్పెక్ట్ ఇచ్చుకో. నమస్కారం పెట్టాలి. యూదులు నమస్కారం పెట్టొద్దని ఎక్కడైనా ఉందా? అలా మొత్తం అందరికీ నాశనాన్ని కొని తెచ్చాడు. అంతేనా? కాబట్టి ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయకూడదు. ఎందుకంటే సమయాన్ని, కాలాన్ని మార్చేది ఆయన, రాజులను నియమించేది ఆయన, రాజుల్ని త్రోసివేసేది ఆయన. ఈ రాజ్యాలు కూలిపోయేదాని గురించి, లేచేదాని గురించి మనం డిసైడ్ చేయకూడదు. మన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా ఈయనకి, ఇంకొక ఓట్ బ్యాంకు వాళ్ళకి. మనకెందుకు ఇదంతా? ఒక్క ఓటు ఉంది, ఆ పోలింగ్ రోజు వెళ్ళి అలా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేసి ఇంటికి వచ్చేసి అయిపోయింది. ఎందుకు ఇంత పంచాయతీ అంతా? బైబిల్ నియమం ఇది. దానియేలు గ్రంథం ఎందుకు వ్రాయబడింది అంటే, నంబర్ 1, హిస్టరీ అనేది హిస్ స్టోరీ. దేవుడు ఎలా నడిపించాడు కాలాన్ని గత కాలమందు అనే చెప్పడానికి రాయబడింది. నంబర్ 2, 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. నంబర్ 2, దేవుని రాజ్యం ఒకటి స్థాపించబడబోతుంది. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? ఆ రోజు ప్రపంచంలో ప్రతి మానవుడు బబులోనికి ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఆ రాజ్యం ఎలాగుంటుంది అని అనుకుంటున్నటువంటి ఆ రాజ్యంలో ఏం రాస్తున్నాడు అంటే, ఈ రాజ్యం కాదు, భవిష్యత్తులో ఒక రాజ్యం వస్తుంది, దానికి నాశనం అనేదే ఉండదు. మీకు అర్థం కావడానికి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు జీవించను. కోరెషు ఎవరింతకి? ఈ బబులోను సామ్రాజ్యాన్ని కూలద్రోసినాడు. అంటే బబులోను సామ్రాజ్యం అయిపోయిందా? దానియేలు అప్పుడే వచ్చాడు. ఈ బబులోను సామ్రాజ్యం ప్రారంభంలో వచ్చాడు, చెరలోకి వచ్చాడు. ఆయన కళ్ళెదురుగా నెబుకద్నెజరు చచ్చిపోయాడు, ఆయన కొడుకు చచ్చిపోయాడు, ఆయన కొడుకు చచ్చిపోయాడు, ఆయన కొడుకు చచ్చిపోయాడు, దర్యావేషు వచ్చాడు, తర్వాత కోరెషు వచ్చాడు. ఇదంతా ఆయన చూస్తున్నాడు ఒక్కడే. ఈయన ఒక్కడే నిలబడున్నాడు. రాజులందరూ పోతున్నారు ఒకరి తర్వాత. ఇప్పుడు బబులోను రాజ్యం కాస్త ఏది బంగారంతో పోల్చదగినటువంటి ఆ రాజ్యం కాస్త దాని కింద వెండితో పోల్చదగింది. ఆ కోరెషు దగ్గరికి వచ్చింది రాజ్యం. అప్పటి వరకు దానియేలు ఉన్నాడంట. ఎంత గొప్పదైనా, ఎంత బంగారం లాంటి సామ్రాజ్యమైనా దానికి ఒక సమయం నిర్ణయించాడు ఆయన, కాలాన్ని, సమయాన్ని నిర్ణయించాడు. అది అయిపోయింది. తర్వాత పారసీక సామ్రాజ్యం, అదే అయిపోయింది. ఇంకొకటి. కానీ ఒక రాజ్యం రాబోతుంది, దానికి అంతం అనేది లేదు. ఏంటి ఆ రాజ్యం? క్రైస్తవ్యం, క్రీస్తు రాజ్యం. దీనికి అంతం ఉందా? క్రైస్తవానికి అంతం ఉందా? లేదు. కానీ మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఫలానా రాజ్యం వస్తే మనకి ప్రమాదం. చర్చిలు కట్టుకోనేవరు, ఆరాధన చేసుకునేవారు, బైబిల్ చదువుకోనేవారు. ఇది నిజం అబద్ధం? ఎంతకి? 44 వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. నాశనం కలగదంటే నాశనం అవుతామంటామేంటి?
నాశనం కలగదు. ఈ మాటలు నమ్మితే ఇలాంటి సచ్చు మాటలు మాట్లాడకూడదు. మనల్ని చర్చికి పోనివ్వరు, చర్చి కట్టుకోనివ్వరు, బైబిల్ చదవనివ్వరు, సువార్త చేయనివ్వరు. ఒకప్పుడు మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చేసేవాళ్ళం, ఇంటింటికి కరపత్రికలు పంచేవాళ్ళం, వీధుల్లో నిలబడి పాటలు పాడేవాళ్ళం, 4 రోడ్ల కోడలు నిలబడి గట్టిగా ప్రకటన చేసేవాళ్ళం ఉండేది. ఇప్పుడు సువార్త ఆగిపోయిందా, విస్తృతమైందా చెప్పండి? విస్తృతమైన సువార్త. బయట ఏమనుకుంటున్నారంటే మేము సువార్తను ఆపామని. ఒకప్పుడు సువార్త డోర్ దగ్గరికి వెళ్ళేది, అలా తట్టి ఏమంటే వేసిపోనే వెళ్ళిపో అంటే వచ్చేవాళ్ళం. ఇప్పుడు డోర్ దగ్గర కాదు, బెడ్రూమ్లోకి వెళ్ళింది సువార్త. వెళ్ళిందా? మనం ఎక్కడికి కదలం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే మాట్లాడతాం, ఎవరింటి బావం. దాన్ని ఎక్కడ పెడతాం? తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాం. వాడు బెడ్రూమ్లో పడుకొని చూడాలి. మిస్ అవుతాడా? మిస్ అవ్వడం. కాబట్టి ఒకప్పుడు వాకిటి దాకా వెళ్ళిన సువార్త ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళింది. కానీ మనం అనుకుంటున్నాం సువార్త ఆగిపోయిందని. సువార్త విస్తృతమైంది, సువార్త విపరీతమైంది. ఇంకా అవుతుందా? ఇంకా అవుతుంది. మరి వీళ్ళు వస్తే సువార్త అయిపోతుంది, వాళ్ళు వస్తే చర్చలు పగలు కొడతారు. ఎందుకు ఇవన్నీ? చర్చలు పగలు కొట్టలేరు, ఓకేనా? గోడలు పగలు కొట్టచ్చు. ఈ గోడలు పగలు కొట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట అమెరికాలో వినపడుతుంది రేపు, తెలుసా మీకు ఆ విషయం? దాన్ని పగలు కొట్టడం చూద్దాం. ఒక చెట్టు కింద కెమెరా పెట్టి మాట్లాడతాను. చెట్టుని ఎవరు పగలు కొడతారు? నా ఇష్టం వచ్చిన దగ్గర మాట్లాడతాను. ఎవరు పగలు కొడతారు దాన్ని? చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే సంఘము అని మనమే. వాళ్ళు వచ్చి సుత్తి తీసుకొని గోడ పగలు కొట్టవచ్చు, సువార్తను పగలు కొట్టలేరు, వాక్యాన్ని ఆపలేరు. విస్తృతమైంది. నంబర్ 2, దేవుని రాజ్యం రాబోతుంది అని బబులోను రాజ్యంలో ప్రకటిస్తున్నాడు దానియేలు. నంబర్ 1, మేము పొలిటికల్గా ఓడిపోయి, సైనిక పరంగా ఓడిపోయి ఇక్కడికి రాలేదు. దేవుడు ఈ కాలాన్ని మీకు నిర్ణయించాడు, మాకు ఒక కాలం నిర్ణయించబడింది. దేవుడు కాలాలను మార్చేవాడు అన్నది బబులోను సామ్రాజ్యంలో చెప్పాడు. నంబర్ 2, ఈ బబులోను సామ్రాజ్యాన్ని చూసి మురిసిపోతున్నారు కదా, కాదు, దేవుని రాజ్యం రాబోతుంది, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం ఈ చర జీవితంలో అంటున్నాడు దానియేలు. 3వదిగా 4వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు రాజ్యాలు అన్నింటి మీద. వీళ్ళు ఏమనుకున్నారు అంటే మేము యోదయను గెలిచాం, లేదా యోదయను కాపాడుతున్న దేవుణ్ణి గెలిచాం. 1వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు యోధారాజుకు యెహోయాకీము దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. యెరూషలేములో ఉన్న దేవుని ఆలయంలో ఉపకరణాలను తీసుకుని వెళ్ళి తన దేవుని దేవాలయంలో ట్రెజరీ ఉంటే అందులో పెట్టాడు. ఆ దేవతాలయపు బొక్కసములో ఉంచాడు. అంటే అర్థం ఏమని? యోదయ దేశపు దేవుణ్ణి బబులోను దేశపు దేవుడు గెలిచాడు అని. ఆ బబులోనుకు దానియేలు చెప్తున్నాడు, మా దేవుడు రాజ్యాలకి పైన అధికారి.
మీరు అనుకుంటున్నట్టుగా చిన్న దేవుడు కాదు ఆయన, రాజ్యాలను నిర్ణయించేటువంటి దేవుడు ఆయన అని మాట్లాడుతున్నాడు. సార్వభౌమ అధికారం కలిగిన వాడు ఆయన. ప్రపంచంలో ప్రతి దేశంలో రాజుని నిర్ణయిస్తున్నది ఆయనే. ఇప్పుడు చెప్పండి, నార్త్ కొరియాలో కిమ్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఈయనేనా? చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని ఈయనే. అక్కడ రాయబడింది చూడండి, దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, అధికారి, రాజ్యాలకు పైన అధికారి, సైన్యములకు అధిపతి యెహోవా. బబులోను పైన అధికారి యెహోవా. తరువాత 4వదిగా ఏం చెప్తున్నాడు అంటే 7వ అధ్యాయము 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. మనుష్య కుమారుడు ఆయన్ను పరిచయం చేసిన గ్రంథమే దానియేలు గ్రంథం. మనం సువార్త చదువుతున్నప్పుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని అంటాడు. మనుష్య కుమారుడు, మనం ఏమనుకుంటాం, మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు కదా. అది తెలుగు డెఫినేషన్ కాదు, దానియేలు గ్రంథంలో వచ్చింది అది. మనిషి కుమారుడు అంటే దేవుడు అని అర్థం. ఎవరని? మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి. చూడండి, ఆ తర్వాత రాయబడి ఉంటుంది, ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు. ఎవరిని? మనిషి కుమారుణ్ణి. అంటే మనిషికి పుట్టిన వాడిని ఎంతమంది సేవిస్తారా? మనిషికి పుడితే మనిషే కదా అవుతాడు. ఆ మనిషిని సకల జనులు, సకల రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది సేవిస్తారా? ఆహా, మనిషి కుమారుని పోలినవాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తి వచ్చాడు. ఆయన రూపం ఎలాగుందంట? మనిషి కుమారుని పోలి. మనిషి కుమారుడు అని యేసు ప్రభువు మాట్లాడిన మాట మనకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం చదివి తీరాలి. కానీ దానియేలు గ్రంథం మీద ఏమాత్రం అవగాహన లేకుండా అక్కడ యేసు ప్రభువు మాట్లాడిన మాట మాట్లాడుకొని ఆయన మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు అంటారు. మనిషి కుమారుడు అంటే దేవుడు అని అర్థం. మరి దేవుడు కుమారుడు అంటే దేవుడు అని అర్థం. 2 పదాలు దేవుడనేనా? 2 పదాలు దేవుడనే. మనిషి కుమారుడనే ఆ ప్రత్యక్షత వచ్చిందే దానియేలు గ్రంథంలో. ఆ నెబుకద్నెజరు కాలంలో, ఆ పరిపాలనలో నీవు కాదు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తివి, మొత్తం జనులందరి చేత సేవించబడే మనిషి కుమారుడు రాబోతున్నాడు అని ప్రకటించాడు దానియేలు గ్రంథంలో. ఇకపోతే 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును. ఆ పోలిక అర్థమవుతుందా? తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతం వరకు ఉండునట్టు నీతి. భవిష్యత్తులో ఏం రాబోతుందంట? తిరుగుబాటు మానిపోతుంది, పాపానికి నివారణ జరుగుతుంది, దోషానికి నివృత్తి జరుగుతుంది. యుగాంతం వరకు ఉండేటువంటి నీతి, బలులు అక్కర్లేదు, యుగాంతం వరకు ఉండే నీతి బయలుపరచబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో అనేది దానియేలు గ్రంథంలోనే మనకు రాయబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. అక్కడ వాళ్ళు తిని త్రాగుతూ ఉంటే ఆ పార్టీలో, విందులో ఒక మనుష్య హస్తం లాంటిది వచ్చి గోడ మీద ఒక వ్రాత వ్రాసింది. ఏంటి ఆ వ్రాత?
మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ 24వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యం నేత నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ప్రతి మానవుణ్ణి వారు చేసిన విషయాల పట్ల లెక్క అడిగేది ఈయనే, మినే. టెకేల్ ప్రతి మానవుడిని తక్కిళ్ళు తూచేది ఈయనే, సరిపోయాడు లేదా అని. ఉఫార్సిన్ వీడి స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వాలని నిర్ణయించేది ఆయనే. ఇది బెల్షస్సర్కి మాత్రమే కాదు, అందరికీ. కాకపోతే ఆయనకు గోడ మీద కనిపించింది, మనకు పరిస్థితుల రూపంలో కనపడుతూ ఉంటుంది అంతే. సింపుల్గా బబులోను గొప్పది అని మీరు అనుకుంటున్నారు. దీనికంటే గొప్ప సామ్రాజ్యం రాబోతుంది. అది దేవుని రాజ్యం, పరలోకమందున దేవుడు స్థాపించే పరలోక రాజ్యం. అది దానికోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ ఆ రోజు ప్రపంచానికి వజ్రం లాంటి, మకుటం లాంటి ఆ సామ్రాజ్యంలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వ్రాయబడిందే దానియేలు గ్రంథం. అడుగడుగున అద్భుతాలు ఉంటాయి ఇందులో. ఇకపోతే దానియేలు గ్రంథం ఏం చెప్తుందంటే, మనకి ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి విధేయత ఎలా చూపించాలి, ప్రతికూల పరిస్థితుల్లో భక్తిని ఎలా కొనసాగించాలి, ప్రతికూల పరిస్థితుల్లో రాజీ పడనటువంటి విశ్వాసాన్ని ఎలా చూపించాలి అనేదే దానియేలు గ్రంథం నేపథ్యం, దాని బ్యాక్గ్రౌండ్. దానియేలు గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన ఆయన 605లో చరిత్రలో కనబడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అది మత్తయి సువార్తలో కనబడతాడు ఆయన. కాబట్టి దానియేలు గ్రంథం అనేది ఒక చరిత్ర పుస్తకం కాదు, దేవుడు చరిత్రను ఎలా నడిపించాడు అనే పుస్తకం. ఊరికే చరిత్రను చదువుకున్నామనుకో అపార్థం అవుతుంది. కాదు, చరిత్రని దేవుడు నడిపించాడు అన్నప్పుడు బోలెడంత ధైర్యం వస్తుంది. రాజ్యాలు పడిపోవడం, రాజ్యాలు లేవడం అది చూసామనుకో మనకు భయం అనిపిస్తుంది. రాజ్యాలు చాలా కఠినంగా, క్రూరంగా కనపడతాయి, శక్తివంతమైన రాజ్యాలు కనపడతాయి. కానీ ఆ రాజ్యాలు పైన మన దేవుడు అధికారి అనేది అర్థమైతే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, దేవుడు తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును అని రాయబడింది. దానియేలు గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, మా దేవుడు ఈ బబులోన్లో ఉండేటువంటి మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు లాంటి దేవుడు కాదు ఆయన, సర్వప్రపంచానికి దేవుడు. మొత్తం ప్రపంచాన్ని నియంత్రించేది ఈయనే అంటూ ప్రకటించినటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. యేసు ప్రభు విదేశీ దేవుడు కాదు, మొత్తం ప్రపంచానికి దేవుడు ఆయన. మొత్తం ప్రపంచానికి దేవుడు ఆయన, విదేశీ దేవుడు కాదు. కాబట్టి దానియేలు గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు రాజ్యముల పైన అధికారి. మనం ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, ఎంత బలమైన సామ్రాజ్యం మనల్ని బానిసలుగా చేసుకున్నా, ఎంత బలమైన సామ్రాజ్యం మన మీదకి దండెత్తి వచ్చినా సరే, పరిస్థితులు ఎంత చెల్లాచెదురుగా మారిపోతున్నా సరే, అదంతా దేవుని కంట్రోల్లోనే నడుస్తుంది. శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో విసిరేసినా ఆయన కనుసన్నల్లోనే నడిచింది అది. దానియేలుని సింహాల బోన్లో విసిరేసినా ఆయన కనుసన్నల్లో నడిచింది అది. ప్రతిదీ చరిత్రలో జరిగిన ప్రతిదీ ఆయన దర్శకత్వంలో నడుస్తుంది, ఆయన సార్వభౌమత్వంలోనే నడుస్తుంది. కాలాలు మారుతున్నాయన్నా ఆయన మారుస్తున్నాడు, రాజ్యాలు మారుతున్నాయన్నా ఆయన మారుస్తున్నాడు. మన దేవుడు లోకల్ గాడ్ కాదు, ఒక ప్రాంతీయమైన దేవుడు కాదు, ఆయన యూనివర్సల్ గాడ్ ఆయన. అది దానియేలు గ్రంథం మనతో చెప్తున్నది.
ఇకపోతే యెహోయాకీము ఓడిపోతే దానియేలు చెరలోకి వెళ్ళాడు. యెహోయాకీము ఓడిపోతే, పట్టబడితే దానియేలు చెరలోకి వెళ్ళాడు. అయితే క్రీస్తు మన పాపం అనే చెరలో నుంచి మనల్ని గెలిపించడానికి, తాను పట్టబడేదానికి లోకానికి వచ్చాడు. దానియేలు గ్రంథం మొదటి వచనం ఏం చెప్తుందంటే, యెహోయాకీం అనే రాజు భక్తిహీనుడై యెహోవాను విసర్జిస్తే అప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఈ వ్యక్తిని ఓడించి ఇక్కడున్న వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ క్రీస్తు భక్తిహీనుడైతే ఈ లోకానికి రాలే. మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపపు చెర నుంచి మనల్ని విడిపించడానికి తాను బందీ అయ్యాడు సిలువకి. అది దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, లేదా ఈ పరిచయం మనకు ఇస్తున్నటువంటి సందేశం. దానియేలు గ్రంథం అన్నది మనం ఊహించినంత చిన్న పుస్తకం కాదు. ప్రపంచ చరిత్రని నడిపించినటువంటి గ్రంథం. ఇంకా జరగకముందే ఎలా జరుగుతుంది భవిష్యత్తు అని చెప్పినటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. కానీ మనం దానియేలు గ్రంథాన్ని అతి సాధారణంగా సులభంగా చదువుకుంటూ పోతాం. ఇకపోతే దానియేలు గ్రంథాన్ని చాలామంది 6 అధ్యాయాల వరకే చదువుతారు. దానియేలు గ్రంథం 2 భాగాలు. మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఒక భాగం, మన చదివే భాగం, మనకిష్టమైన భాగం. 7 నుంచి 12 వరకు మనకు అర్థం కాని భాగం. అందులో 4-5 రెఫరెన్స్లు ఉంటాయి, అవి మనకు తెలుసు కదా, మిగతాది మనకేం తెలియదు. ఈ 2వ అధ్యాయంలో ఈ ఏదైతే దర్శనం ఉందో, బ్రహ్మాండమైన ప్రతిమ ఉందో, ఆ ప్రతిమను డీటెయిల్డ్గా వ్రాసిందే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అంతే. అంటే 2వ అధ్యాయాన్ని భూతత్వం పెట్టి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది 7 నుంచి 12 వరకు, అది సపరేట్ భాగం కాదు. 2వ అధ్యాయానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అది. కాకపోతే మనకు చరిత్ర పట్ల అవగాహన లేదు కాబట్టి, ఏ చరిత్ర? ప్రపంచ చరిత్ర పట్ల. మన చరిత్ర అంటే ఏంటి? కాకతీయులు, నైజాము, లేకపోతే చోళులు, మౌర్యులు, ఆర్యులు ఏదో ఉంటారు కదా, ఇది చరిత్ర అనుకుంటాం. ఇది లోకల్ హిస్టరీ, ఇది లోకల్ చరిత్ర, ఇది మన ప్రాంతీయమైన చరిత్ర. ఈ చరిత్రలో మనకు మొఘలు వస్తారు, లేకపోతే మనల్ని పరిపాలించిన వ్యక్తులు ఉన్నారు, చిన్న చిన్న రాజులు. చోటా భీమ్ అంటారా? చోటా భీమ్స్ ఉంటారు కదా, ఒక ఎర్ర లుంగి కట్టుకొని కడియం వేసుకొని ఉంటారు కదా. ఆ చోటా భీము లాంటి చరిత్ర చదివితే దానియేలు గ్రంథం అర్థం కాదు. ప్రపంచ చరిత్ర ఇది. కాబట్టి దానియేలు గ్రంథం మనకు అర్థం కావాలంటే ప్రపంచ చరిత్ర అర్థం కావాలి. ఇకపోతే దానియేలు గ్రంథంలో కొన్ని సంఘటనలు మనం చదువుతూ ఉన్నప్పుడు వికీపీడియా, ఎన్సైక్లోపీడియా ఉంది కదా, దాంట్లో కూడా కొన్ని విషయాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అంత పురాతనమైన చరిత్రల విషయాన్ని లిఖితం చేయలేదు చాలా మట్టుకు. అవి బైబిల్లో లిఖితమయ్యాయి, బైబిల్లో మాత్రం లభ్యమవుతాయి, చరిత్రలు లేవు. కాబట్టి చాలా మట్టుకు ఏమంటారు అంటే ఇదేదో కల్పిత గాథ అనేటట్టుగా అంటారు. ఎందుకంటారు? ఆధారం లేదు కాబట్టి. ఎందుకు ఆధారం లేదు? చెప్పాను కదా, హిస్ స్టోరీ, ఆయన ఎలా నడిపించాడో ఆయన పుస్తకంలో ఉంటుంది, కానీ బయట దొరకదు కదా. కాబట్టి మానవ చరిత్ర ఎలా ప్రారంభమైంది, ప్రపంచ చరిత్ర ఎలా నడిచింది అన్నది బైబిల్లో మాత్రమే మనకు పిన్ టు పిన్ దొరుకుతుంది, బయట చాలా మట్టుకు దొరకదు. అయితే ఒకానొక రోజు తవ్వకాల్లో బయటపడితే అప్పుడు సారీ అని చెప్తారు. అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం అని సారీ చెప్తారు, అంతే. దానియేలు గ్రంథంలో ప్రతి అక్షరం అక్షర సత్యం, చారిత్రాత్మకం. ఏది ఊహ కాదు, ఏది కల్పితం కాదు. దానియేలు గ్రంథం అంటే ప్రపంచ చరిత్రను చదువుతున్నాం. ప్రపంచ చరిత్ర అంటే దేవుడు ఎలా నడిపించాడు చరిత్రని అని చదువుకుంటున్నాం.
ఇకపోతే దానియేలు గ్రంథం ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే ఎందుకు అలాంటి చెరను అనుభవించాల్సి వచ్చిందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, అందులో ఒక మాట రాయబడతా, దాన్ని చదివి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నేను ఇస్తున్నటువంటి యెహోవా ఆజ్ఞల్లో వేటినైనా వినకుండా ఉంటే, వినకపోతే ఏం సంభవిస్తుంది? శాపం సంభవిస్తుంది అని ఆ శాపాలన్నింటినీ చెప్తూ ఇక్కడ చూడండి 49వ వచనం. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? దాదాపు 1400 క్రీస్తుకు పూర్వం. అప్పుడు మోషే వ్రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నీవు కనుక నా మాటలు వినకపోతే ఏం చేస్తాడంట? యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి, ఎంత దూరం అంట? 900 కిలోమీటర్లు దూరమై ఉన్న భూదిగంతాల నుండి ఒక జనమును, ఆ జనం అంటే అనగా నీకు రాని భాష కలిగిన జనం. ఆ భాష నీకు తెలియదు, నీకు రాదు ఆ భాష, నీకు రాని భాష కలిగినటువంటి జనం. ఇకపోతే వాళ్ళు ఎలా ఉంటారంటే క్రూరముఖం కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమునొద్దకు. వాళ్ళకి వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళు పిల్లలు అనేటువంటి కనికరం, కటాక్షం ఉండదంట. విలాపవాక్యములు 5వ అధ్యాయం. విలాపవాక్యం ఎప్పుడు రాయబడింది? 586లో ఆ నరవధ జరుగుతున్నప్పుడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏమన్నాడు? వాళ్ళు క్రూరమైన మృగము, వారు క్రూరమైనటువంటి జనము, వృద్ధులను పిల్లల్ని కనికరించాలని రాయబడింది కదా. చూద్దాం నెరవేరిందేమో. విలాపవాక్యములు 5వ అధ్యాయము 12వ వచనం. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏమాత్రమును పెద్దలను గనపరచలేదు. యవ్వనులు తిరగట్రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలగా తడబడిరి. నెరవేరిందా? ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ నెరవేరింది కదా. ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడో రాజుల గ్రంథంలో అదే నెరవేరింది. రాజుల గ్రంథంలో ఏం జరిగిందో విలాపవాక్యంలో అదే మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఎప్పుడు ద్వితీయోపదేశకాండము, ఎప్పుడు విలాపవాక్యములు ఎగ్జాక్ట్గా రాస్తున్నాడు చూడండి. యోధా వారు చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏమాత్రమును పెద్దలను గనపరచలేదు, ముసలను గనపరచలేదు, పెద్దలను అధికారులను గనపరచలేదు. యవ్వనులు తిరగట్రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. చిన్నపిల్లల మీద కట్టెలు పెడితే వాళ్ళు మోయలాగా తడబడుతున్నారు, కానీ కనికరం లేదు వాళ్ళకి. ఇది ఎప్పుడో చెప్పాడు ఆయన. మీరు కనుక నా మాట వినకపోతే దూరం నుంచి, బబులోను దూరదేశం నుంచి వచ్చారు వీళ్ళు అన్నాడే, ఆ దూరం నుంచి నీకు రాని భాష, నీకు ఆ భాష అర్థం కాదు. చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాడిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అనును. దేవుని మర్మం, దేవుడు భవిష్యత్తులో ఏమి నెరవేర్చబోతున్నాడో దాన్ని వ్రాసి ఇచ్చినా సరే అక్షరం తెలిసిన వాడు చదవలేకపోతున్నాడు, అక్షరం తెలియని వాడు చదవలేకపోతున్నాడు. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయము
13వ వచనం, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతాను? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అన్య భాషతో దేవుడు మాట్లాడాల్సి వచ్చిందంటే, అలాంటి జనుల చేత వీళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి. మొత్తంగా దానియేలు గ్రంథం మనకు ఏం చెప్తుందంటే, దేవుడి మాటని వినలేదు కాబట్టి ఆ శాపమే 70 సంవత్సరాల చరజీవితం. ఆ చరజీవితంలో దేవుడు ఏదైతే తెలియజేశాడో ద్వితీయోపదేశకాండంలో, అదంతటిని అనుభవిస్తూ దానియేలు ప్రకటిస్తున్నాడు విలాప వాక్యంలో చెప్పిన దాన్ని. అయితే దానియేలు ఆ బబులోను చెరలో కూర్చొని ఒక నిరుత్సాహాన్ని వెలిబుచ్చడం కాకుండా, భవిష్యత్తులో ఈ బబులోను రాజ్యం కంటే గొప్పదైన రాజ్యం రాబోతుంది, దానికోసం ఎదురు చూద్దామంటూ ఒక నిరీక్షణను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఎదురు చూడమని దానియేలు గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. ఇకపోతే చివరికి ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. పునరుద్ధానం అనేది ప్రకటించింది దానియేలు గ్రంథం. పునరుద్ధానాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేలగుటకును మేలుకొందరు. సమాధుల్లోంచి తిరిగి లేచేటువంటి పునరుద్ధానాన్ని ప్రకటించింది దానియేలు గ్రంథం. దీన్నే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతారు చూడండి. ఇదే వచనాన్ని కోట్ చేస్తాడు అక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. అలా ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథాన్ని చదివి తీరాలి. దేవుడి మాట వినకపోతే ఏం జరుగుతుంది అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యమే దానియేలు గ్రంథం. వాళ్ళు అవిధేయులై చెరలో ఉన్నప్పటికీ దేవుడు రాజ్యాల మీద అధికారి అనేదానికి వాళ్ళని ప్రత్యక్ష సాక్షులుగా చూపించినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథం. అందుకే మనం దానియేలు జీవితంలో కానీ షద్రకు మేషకు జీవితంలో కానీ ప్రతిసారి ఎవరైతే వీరిని ఓడించి తీసుకుని వెళ్ళారో వాళ్ళే శాసనాలు జారీ చేస్తారు. ఈ షద్రకు మేషకు అబేద్నెగో అని వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, దేవతలకు దేవుడు ఆయనే అని వాళ్ళే ప్రకటన చేయడం వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. దానియేలు గ్రంథం అన్నది దేవుడు గత కాలంలో మహాసామ్రాజ్యాన్ని ఎలా పైకి లేవనెత్తాడు, ఎలా వారిని కూలద్రోశాడు, ఎలా గత కాలంలో మానవ చరిత్రను నడిపించుకుంటూ వచ్చాడు, ఎలా ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు అనేది వివరించేది దానియేలు గ్రంథం. ఆ దానియేలు గ్రంథంలోంచే మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు. దానియేలు గ్రంథం అర్థం కావాలంటే ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలి, లేకపోతే దానియేలు గ్రంథం అర్థం కాదు. బైబిల్ అన్నది చందమామ కథల పుస్తకం కాదు, చాలా నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే అర్థం కాదు అది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.